జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ ఏసీబీ దాడులు కొనసాగాయి. ఎందుకంటే డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నప్పటి పుప్పాల శ్రీనివాస్ అనే వ్యక్తి వరంగల్లో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన నివాసం జగిత్యాల జిల్లా కేంద్రం. దీంతో ఇవాళ ఇక్కడ కూడా తనిఖీలు కొనసాగాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పెద్ద ఎత్తున కూడా సోదాలు కొనసాగగా ఇప్పటివరకు 50 కోట్ల వరకు ఉన్నట్టు అనధికారికంగా తెలిసింది. మరి జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఆయన నివాసం ఉండడము, పెద్ద ఎత్తున కూడా డబ్బు పట్టుబడినట్టు అయితే ఇప్పటివరకు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మరి అసలు ఎంత నగదు పట్టుబడింది, ఎంత ఉంది, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మాత్రము పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. మరొక వార్త, పెట్రోల్ బంక్లో 2 రోజుల క్రితము తీవ్ర ఘర్షణ జరిగిన విషయం మనకు తెలిసిందే. 100 రూపాయల పెట్రోల్ పోసుకున్నటువంటి ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో పెట్రోల్ రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన కూడా తీవ్ర ఆందోళన చేయగా ఆయనకు డబ్బులు వాపసు ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా మరి బంకు యాజమాన్యంపై ఇలాంటి చర్యలు తీసుకోవడం అయితే కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అధికారులు తప్ప, మరి ఈ సంబంధిత యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి కొనసాగుతుందో తెలియాల్సి ఉంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.